డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసులో నిందితులు ఎవరో నిగ్గు తేల్చాలని అవనిగడ్డ నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త శ్రీ సింహాద్రి రమేష్ బాబు కోరారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ పార్టీ కార్యాలయంలో సమావేశంలో పాల్గొన్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో అక్రమ ఇసుక, బసుక అక్రమ బియ్యం, మద్యం, బెల్ట్ మాఫియా గురించి మాట్లాడుతుంటే తమపై డాక్టర్ శ్రీహరిరావు హత్య కేసు నిందను మోపాలని చూస్తున్నారని విమర్శించారు. ఇలాంటి ఉడత ఊపులకు భయపడేది లేదని, నియోజకవర్గంలో జరిగే అక్రమాల గురించి మాట్లాడుతూనే ఉంటామని తెలిపారు. శ్రీహరిరావు హత్య కేసులో దోషులెవరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియాల్సి ఉందన్నారు. నేను చేసిన ఒత్తిడి ఏంటంటే తొందరగా అది తేల్చండి. నా ఇంటి పక్కన జరిగింది. మా మాజీ పార్ట్నరు ఆయనతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎక్కడన్నా దూరంగా ఈ మాట అప్పటికి లేదు, నా మీద అప్పటికేం లేదు. తర్వాత గ్రాడ్యువల్గా ఏం చేశారంటే అది మేమేనన్నట్టుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు నేను చెప్పాను, ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీహరిరావు గారిని ఒక బెత్తం పెట్టి కొట్టడానికి కూడా అవకాశం లేదు. ఎవరు కొట్టే మనిషి కూడా కాదు. అటువంటి వాడిని చంపాల్సిన అవసరం ఎవరికి లేదు. మాకు రాజకీయాలతో ఆయనకి అసలు సంబంధం లేదు, ఆర్థిక సంబంధాలు అంతకన్నా లేవు. మాజీ పార్ట్నర్ కనుక ఎక్కడన్నా కొంతమందికి అనుమానం వచ్చేటట్టుగా ఉంటుంది. ఇది నిగ్గు తేల్చండి, ఎవరు చేశారో బయటికి తీసి దోషులకు శిక్ష వేయండి చెప్పి పవన్ కళ్యాణ్ గారు అడిగిన రోజే నేను స్వాగతిస్తున్నాను చెప్పాను. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా దీన్ని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. దీన్ని నానబెట్టి